బులెటిన్లో మరో బ్రేక్ ని చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతుంది. సుమారుగా 4.5 గంటలుగా అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. విచారణ మొత్తం కవిత వాడిన పాత ఫోన్ల చుట్టే తిరుగుతుంది. కవిత 10 ఫోన్లను ధ్వంసం చేశారా లేదా మార్చారా అని అధికారులు అభియోగం మోపారు. స్కామ్ 36 మందిని నిందితులను అనుమానితులుగా గుర్తించిన ఈడీ వారంతా 170 ఫోన్లు వాడినట్టు తెలిపారు. అయితే ఇప్పటి వరకు కేవలం 17 మాత్రమే ఈడీ అధికారులు రికవరీ చేశారు. మిగతా ఫోన్ల ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. మరోవైపు రెండవ రోజు ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు కవిత ఒక ప్లాస్టిక్ కవర్లో పాత ఫోన్లను మీడియాకు చూపించారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లే ముందు కూడా మీడియాకు ఫోన్లు చూపిస్తూ కవిత లోపలికి వెళ్లారు. ప్రధానంగా ఈడీ అధికారులు ఆమెను ఫోన్ల చుట్టే ప్రశ్నిస్తున్నారని తెలుస్తుంది. బులెటిన్లో మరో బ్రేక్ ని చూసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతుంది. సుమారుగా 4.5 గంటలుగా అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. విచారణ మొత్తం కవిత వాడిన పాత ఫోన్ల చుట్టే తిరుగుతుంది. కవిత 10 ఫోన్లను ధ్వంసం చేశారు లేదా మార్చారు అని అధికారులు అభియోగం మోపారు. స్కామ్లో 36 మందిని నిందితులను అనుమానితులుగా గుర్తించిన ఈడీ వారంతా 170 ఫోన్లు వాడినట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు కేవలం 17 ఫోన్లు మాత్రమే ఈడీ అధికారులు రికవరీ చేశారు. మిగతా ఫోన్ల ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. మరోవైపు రెండో రోజు ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు కవిత ఓ ప్లాస్టిక్ కవర్లో పాత ఫోన్లను మీడియాకు చూపించారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లే ముందు కూడా మీడియాకు ఫోన్లు చూపిస్తూ కవిత లోపలికి వెళ్లారు. ప్రధానంగా ఈడీ అధికారులు ఆమెను ఫోన్ల చుట్టే ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.